ఏపీ రాజకీయాలపై ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ మౌనం వీడారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత స్పందించారు. గతంలో రాజకీయ అంశాలకు దూరంగా ఉండే తారక్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించేసరికి స్పందించడం విశేషం. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కి ఆయన శుభాకాంక్షలు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. నెటిజన్లు, టీడీపీ శ్రేణులు భిన్నంగా స్పందిస్తున్నాయి. ఆయన స్పందనకు చాలా ఆలస్యమైందని, క్లిష్ట సమయంలో ముఖం చాటేసిన మీరు ఇప్పుడు స్పందించడం ఏమిటని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఏపీలో టీడీపీ కూటమి అసాధారణ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ప్రత్యేకంగా పోస్ట్ పెట్టారు. చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు ప్రియమైన చంద్రబాబు మామయ్యకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నా. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్కి, ఎంపీలుగా గెలిచిన శ్రీభరత్, పురంధరేశ్వరి అత్తకి శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘన విజయాన్ని సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఎన్టీఆర్ పోస్ట్ లో పేర్కొన్నారు. మరో నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ సైతం ఇదే తరహా పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఈ సోదరులు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా రాజకీయ అంశాలపై తారక్ మాట్లాడడం లేదు. రాజకీయ వేదికలు పంచుకోవడం లేదు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వల్లభనేని వంశీమోహన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అవి ఏపీ వ్యాప్తంగా సంచలన రేపాయి, పెను వివాదానికి దారితీశాయి. ఆ సమయంలో సైతం తారక్ పొడిపొడిగానే స్పందించారు. ఎక్కడా భువనేశ్వరి పేరు గాని, అనుచిత వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ పేరు సంబోధించకుండా కొద్దిపాటి ఖండనకే పరిమితమయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చినప్పుడు ఆ సందర్భంలో కూడా తారక్ సరిగా స్పందించలేదు. ఎన్టీఆర్ ను వైఎస్ రాజశేఖర రెడ్డిని లెజెండరీ పర్సన్స్ గా మాత్రమే అభివర్ణించారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు స్వయంగా నందమూరి కుటుంబ సభ్యులు ఆహ్వానించిన ముఖం చాడేసించారు. మొన్నటి ఎన్నికల ముందు సినీ ప్రముఖులంతా కూటమికి మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. అప్పుడు కూడా తారక్ స్పందించలేదు. అయితే కూటమి విజయం సాధించిన తర్వాత తారక్ ఈ తరహాలో శుభాకాంక్షలు తెలపడం గమనార్హం. దీన్ని టీడీపీ శ్రేణులు పెద్దగా స్వాగతించడం లేదు. మరోవైపు వల్లభనేని వంశీమోహన్, కొడాలి నాని ఓడిపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ కు భయం పట్టుకుందని, అందుకే శుభాకాంక్షలు తెలిపారని కొంతమంది టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు.